திருப்பாவை 11వ பாசுரம். கற்றுக்கரவை கணங்கள் பல கறந்து செற்றார் திரளச் சென்று செரு செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே உற்றரவல்குல் புனமயிலே போதராய் செற்றத்து தோரிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகந்த முகில்வண்ணன் பேர் பாட சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எற்றுக்குறங்கும் பொருளேலோர் ఎంబావాయ్. భావము. ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదానా, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన నీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుక తగిన వారును, శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైనదానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా, ఓ వనమయూరమా రమ్ము. నీ సకులు బంధువులు అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు. వీరందరూ నీలిమేఘమును బోలు శరీర కాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుతున్నారు. ఆయనను నీవు మాత్రము చలించక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అని అనుచున్నారు. అనగా ఇంత ధ్వని అగుచున్నను ఉలకక పలకక ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేషానుభవనందమే కదా. మరి ఈ సంశ్లేషానుభవనందమును నీ ఒకటివే కాక అందర్నూ అనుభవించినట్లు చేయవలను. మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తిగా వించుము అనుచున్నారు. అవతారిక. అన్ని విషయములందును అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని ఈ 11వ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీకృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్ని విధాల ఆరాధ్యుడు. అట్లే ఈ గోపిక కూడా అతనితో సమానముగా ఆరాధ్యురాలు. ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవత్ ఆరాధనగాను భాగవత్ కైంకర్యంగాను ఉండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవద్వరం కానిది ఏదీ ఉండరాదని ఈమె భావన. అందువల్ల ఈమె భావానికి తగినట్లు భగవత్ చింతనలోనే ఉండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవనంలోనే మునిగి ఉంటుంది. అందులోనే తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే ఉండటం బాహ్యమైనవేవీ వినపడవు, కనపడవు, పట్టించుకోదు. ఈమె